హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బడ్జెట్ వైర్లెస్ మైక్ని అయితే అన్బాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను. మామూలుగా మనకి ఈ కైండ్ ఆఫ్ మైక్స్ కనుక చూస్తే మనకి రోడ్ బ్రాండ్లో అయితే బాగా పాపులర్. సో అక్కడ చూస్తే వాటి ప్రైస్ దగ్గర 24,000 రూపాయలు 25,000 రూపాయలు అయితే ఉన్నాయి. నా దగ్గర ఇంతకుముందు ఒక మైక్రోఫోన్ అయితే ఉండేది, సింకో అనే బ్రాండ్వి. ఇదే రకమైన వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే వాడేవాడిని. సో కెమెరా కింద పడిపోవడంతో దీని పోర్ట్ అనేది బ్రేక్ అయ్యి సో అప్పటి నుంచి ఇది పనిచేయడం అయితే మానేసింది. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఆఫ్లైన్లో బోయా కానీ లేకపోతే రోడ్ కానీ పర్చేజ్ చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు ఈ ఎఫ్టీ బ్రాండ్ అయితే కనబడింది. యాక్చువల్గా దీనికి సంబంధించి నేను ఇంతకుముందు రివ్యూస్ కూడా చూశాను. సో దీని ప్రైస్ కనుక చూస్తే మీకు ఆన్లైన్లో ఇప్పుడు 8,000 రూపాయలు అయితే 8,000, 8,500 అలాగైతే దొరుకుతుంది అనమాట. నేను ఆఫ్లైన్లో అయితే ఇది పర్చేజ్ చేశాను విజయవాడలో. సో అక్కడ వచ్చేసరికి నాకు ఇది 6,500 రూపాయలకి అయితే దొరికిందనమాట. సో అక్కడ నేను రోడ్ కూడా చూసా, అది ఏమో 25,000, 26,000 చెప్పారు. అలాగే బోయా వచ్చేసరికి 9,000 రూపాయలు అయితే ఉంది. కాకపోతే నాకు ఇది ఎందుకో బెటర్ అయితే అనిపించింది అనమాట. ఆ ప్రైస్లో కనుక చూస్తే 6,500 రూపాయలకే సో వస్తుందని చెప్పేసి వెంటనే ఇదైతే నేను పర్చేజ్ చేసి అయితే తీసుకొచ్చాను. ఇంకోటి వచ్చేసరికి మనకి రోడ్డు వైర్లెస్ మైక్స్ ఉంటాయో అందులో మనకి ట్రాన్స్మిటర్కు మాత్రమే డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి రిసీవర్కి కూడా డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా అన్బాక్స్ చేసి వీటి క్వాలిటీ ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చరికి FM40 మోడల్ నెంబర్ వర్షన్ 3. సో ఇందులో ఒకసారి వర్షన్ 2 and 1 కూడా ఉండొచ్చు. ఇంకా అన్కాలరేట్ సౌండ్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ FD అని ఉంది, దీన్నే వీళ్ళు ఫ్యూడు అని కూడా అయితే పిలుస్తుంటారనమాట. ఇంకా ఇక్కడ చూస్తే మనకి బాక్స్ లో ఏమేమి కంటెంట్ లభిస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ సపోర్ట్ చూపిస్తున్నారు, మిక్సర్, DSLR, క్యామ్ కార్డర్, ఫోన్స్, అలాగే కంప్యూటర్స్. సో మీరు దీన్ని మొబైల్ ఫోన్ కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే మీకు MRP ప్రైస్ అయితే కనిపిస్తుంది 9,000 రూపాయలు అని చెప్పేసి. బట్ ఒకసారి నేను చెప్పాను కదా మీకు, ఇది ఆఫ్లైన్లో వచ్చేసరికి నాకు 6,500 పడింది. సో నేను విజయవాడలో లోకల్లో అయితే నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. ఇక్కడ మూర్తి డిజిటల్స్ అని ఉంది, సో వాళ్ళ దగ్గర అయితే నేను పర్చేజ్ చేశా. సో బాక్స్లో ఈ విధంగా మనకి ఒక బాక్స్ పౌచ్ అయితే ఉంది. సో ఇది క్యారీ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. సో ఓపెన్ చేశాక ఇక్కడ మరో పౌచ్ అయితే ఉంది. ఈ పౌచ్లో చూస్తే సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది దీని మీద అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి మీరు యూజ్ చేసే ముందు సో వీటిని చదువుకుంటే సరిపోతుంది. సో అలాగే ఒక వారంటీ కార్డుని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ నేను అనుకుంటే ఇండియాలో దీనికి వారంటీ రాకపోవచ్చు, చైనీస్ ప్రోడక్ట్ కాబట్టి. ఇక ఫైనల్గా ఇక్కడ చూస్తే ఒక నెక్ బ్యాండ్ లేదా నెక్ స్ట్రాప్ అనుకోవచ్చు. సో ఈ విధంగా మెడలో వేసుకోవడానికి. ఇక ఇక్కడ చూస్తే మనకి కేబుల్ ఉంది. సో ఈ కేబుల్లో కనుక చూస్తే మీకు 2 Type-C కేబుల్స్ అయితే ఒక సైడ్ ఉన్నాయి, ఒక సైడ్ వచ్చేసరికి Type-A అయితే ఉందన్నమాట. ఇది మనకి ఛార్జింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇక ఇక్కడ మీకు 2 AUX కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ కేబుల్లో ఒకటి చూస్తే ఇది మీకు మొబైల్ ఫోన్కి అయితే యూజ్ అవుతుంది. ఇందులో మీరు చూసారుగా 3 పిన్స్ అయితే ఉన్నాయి. సో 1 సైడ్ మొబైల్ కనెక్ట్ చేయాలి, 1 సైడ్ వచ్చేసరికి ట్రాన్స్మిటర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇవి చూస్తే మీకు 2 ఒకే మాదిరిగా అయితే కనిపిస్తాయి పిన్స్. సో ఇది ఒకటి కెమెరాకి కనెక్ట్ చేస్తే మరొకటి ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేయడం కోసం. ఇక లావేర్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. సో ఇది నేను విడిగా పర్చేజ్ చేయాలేమో, బాక్స్లో ఉండదు అనుకున్నాను. ఫైనల్గా ఇక్కడ మనకి మెయిన్ యూనిట్లు 2 ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో చూడడానికి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది మనకి తాళం కప్పలాగా అయితే కనిపిస్తుంది చూడడానికి. కాకపోతే ఇవి యాంటీనా వైర్లు. సో ఇవి తీస్తే వచ్చేస్తాయి, సో ఇలాగా లాగితే వచ్చేస్తాయి ఇవి. యాక్చువల్గా మీకు ఇంకా రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే సో ఇదైతే తీసేవచ్చు. కంపెనీ క్లైమ్ చేస్తుంది ఏంటంటే దగ్గర 80 మీటర్స్ అంటుంది, అంటే 80 మీటర్ల వరకు ఇదైతే రేంజ్ ఇస్తుందంట. ఫీట్స్లో చూస్తే మనకి 265 అడుగులు, 265 అడుగులు. మరి ఇస్తుందో లేదో అది కూడా టెస్ట్ చేస్తాను ఎంత లాంగ్ వస్తుందో. సో మనకి ఇంకా లాంగ్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ సో ఇక్కడ మీకు తాళం కప్పలా కనిపించే వీటిని పీకేస్తే ఇంకా రేంజ్ అయితే పెరుగుతుంది. ఇంకా ఇది మీకు ట్రాన్స్మిటర్, ఇది వచ్చేసరికి రిసీవరు. సో ట్రాన్స్మిటర్ని తీసుకెళ్ళి మీరు మొబైల్ ఫోన్కి కానీ కంప్యూటర్కి లేదా DSLR కెమెరా సో దేనికైనా సరే దీన్ని అయితే అక్కడ కనెక్ట్ చేయాలి. ఇంకా రిసీవర్ని మన దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ట్రాన్స్మిటర్లో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఏంటో మనం చూస్తే ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. లింక్ పేర్ అయినట్టుగా లింక్ అయితే చూపిస్తున్నారు. FD అని చెప్పేసి మోడల్ నెంబర్ కనిపిస్తుంది. సో ఇది అవుట్పుట్ అనమాట. ఇది మొబైల్ నుంచి కానీ కెమెరా నుంచి కానీ వచ్చే పిన్ని ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనకి ఇక్కడ 3.5 ఆడియో జాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇయర్ ఫోన్స్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. అంటే మనం రిసీవర్లో మాట్లాడేవేసి సరిగ్గా వినిపిస్తున్నాయా లేదా అనేది ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా అయితే వినొచ్చు. ఇక ఇక్కడ చూస్తే మనకి పవర్ బటన్ ఉంది, అలాగే Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇటు పక్కన చూసినట్టయితే వాల్యూమ్ ప్లస్ మైనస్, వాల్యూమ్ కంట్రోల్ చేయడం కోసం. ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి క్లిప్ అయితే ఇస్తున్నారు. ఈ క్లిప్ని మనం కెమెరాకి అయితే హ్యాంగ్ చేయొచ్చు ఇక్కడ, లేదంటే కెమెరాకి ఈ విధంగా మనకి ఫ్లాష్ మౌంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ విధంగా అయితే పెట్టేవచ్చు. సో ఇక్కడే మీకు మ్యాగ్నెట్ కూడా ఇస్తారనమాట. మీరు ట్రైపాడ్కి కూడా దీన్ని స్టిక్ చేయొచ్చు. ఇంకా రిసీవర్లో చూస్తే ఇక్కడ మనకి మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మైక్ లైన్ అయితే ఉంది. లావిలైన్ మైక్ వీళ్ళు ఇచ్చారు కదా, దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే బిల్ట్ ఇన్ మైక్రోఫోన్తో వస్తుంది. మైక్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనం కాలర్ పెట్టుకొని కూడా
సో ఇక్కడ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ పవర్ ఆన్ బటన్, టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది ఛార్జింగ్ ఇన్పుట్కి. ఇందులో కూడా మీకు వాల్యూమ్ ప్లస్ మైనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అయితే ఉంది. సో ఇందులో చెప్పాను కదా, రోడ్డుకి వచ్చేసరికి మనకి ఓన్లీ ట్రాన్స్మిటర్కి మాత్రమే డిస్ప్లే ఇస్తారు. వీటిలో రెండిట్లోనూ మనకి డిస్ప్లే అయితే ఉంది. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సిగ్నల్స్ ఏ రేంజ్లో తీసుకుంటుంది అనేది మనకి లెవెల్స్ వైజ్గా అయితే తెలుస్తుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందో కూడా మనకి డిస్ప్లే ద్వారా అయితే తెలుస్తుంది. సో ఆ ఫీచర్ మీకు రోడ్లో అయితే ఉండదు అంత పెట్టి పర్చేజ్ చేసినప్పటికీ. ఇక ఫైనల్గా ఇక్కడ మనకి రెండిటికి ఇక్కడ హోల్స్ అయితే ఇస్తున్నారు కదా ఈ క్లిప్కి. అక్కడ మనం ఈ నెక్ స్ట్రాప్ని పెట్టుకొని సో మైక్ని మనం అంటే మైక్రోఫోన్ని మనం మెడలో అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పెట్టుకొని అలా కూడా మాట్లాడేయచ్చు. ఇక ఆన్ చేద్దాం. ఆన్ చేసి రెండింటిని పేర్ చేద్దాం. ఇది కూడా ఆన్ చేద్దాం. బ్యాక్ లైట్ లేదా వీటికి? బ్యాక్ లైట్ అయితే ఏం బ్లింక్ అవ్వట్లా. సో ఆన్ అయిన తర్వాత మీకు మెనూ అయితే ఇలా కనిపిస్తుంది. బ్యాక్ లైట్ లేదనుకుంటా. సో బ్యాక్ లైట్ అయితే వెలిగినట్టుగా ఏం కనిపించట్లా. సో అలాగే మనం మాట్లాడేవి మనకి రిసీవర్లోను ట్రాన్స్మిటర్లోను రెండిట్లోనూ అయితే లెవెల్ వైజ్గా అయితే చూపిస్తుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ కూడా మీకు బ్యాటరీ అయితే ఫుల్గా ఉన్నట్టుగా చూపిస్తుంది. సో ఇందులో బ్యాటరీ కూడా మనకి 800 mAh బ్యాటరీ అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. దగ్గర 4 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది అంటున్నారు. సో చూడాలి ఎంతసేపు ఇస్తుందో. ఇప్పుడు వీటిని మనం టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను డివైస్ అయితే నా కాలర్కి పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఆడియో అయితే వినొచ్చు ఎలా వినిపిస్తుంది అనేది. సో ఇప్పుడు ఫీట్ వచ్చేసరికి దగ్గర నేను ఒక 20 feetలో అయితే ఉన్నాను. సో ఇంకా లాంగ్ అయితే వెళ్తున్నా. సో ఇంకా లాంగ్ వెళ్ళా. సో 10 metersకి వెళ్ళినట్టున్నాను. దగ్గర 10 meters ఇది రేంజ్. ఇంకా వెనక్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వినొచ్చు. ఇప్పుడు దగ్గర 20 meters దాకా వచ్చేసాను. ఇంకా చాలా దూరం వచ్చేసాను. ఇంకా మరి వినిపిస్తుందో లేదో కానీ నాకు ఇంకా టెస్ట్ అయితే చేస్తూ వెనక్కి అయితే వచ్చేసా. సో దగ్గర నేను నాకు తెలిసి ఇప్పుడు 30 meters డిస్టెన్స్లో ఉన్నట్టున్నాను. సో చాలు, ఇంతకన్నా ఇంకా దూరం అనవసరం. జూమ్ అవుట్ చేయి, జూమ్ అవుట్. సో ఇప్పుడు లావియర్ మైక్ అంటే వైర్డ్ మైక్ను కూడా అయితే పెట్టి చూస్తాను. ఆ పైన అది బ్లింక్ అవుతుందా? ఆడియో అవుతుందిగా. సో ఇప్పుడు నేను లావియర్ మైక్ని అయితే కనెక్ట్ చేశాను. సో ఇంకా డిస్టెన్స్ దూరం వెళ్తూనే ఉన్నాను. చాలా దూరం వచ్చాను ఇప్పటికి. నాకు తెలిసి అక్కడెక్కడో కెమెరా ఉంటే నేను ఎంత దూరం వచ్చేసి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా వెళ్ళొచ్చు దూరం నాకు తెలిసి. సో మరి అక్కడ రికార్డ్ అవుతుందో లేదో తెలియట్లేదు. అయితే అక్కడ రికార్డ్ అవ్వకపోతే వాళ్ళు అక్కడ నుంచి నాకు సిగ్నల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ట్రాన్స్మిటర్లో కూడా సో మనకి వాయిస్ వేవ్స్ అయితే చూపిస్తుంది అనమాట. సరిగ్గా ట్రాన్స్మిటర్ రిసీవ్ చేసుకోకపోతే అవి అయితే ఆగిపోతాయి. చాలా ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. దగ్గర 40-45 meters వచ్చేసి ఉంటా. దూరం అయితే వచ్చేసా. సో ఇప్పుడు ఇంకా దగ్గరికి అయితే వెళ్దాం. సో ఇదంతా ఓపెన్ ప్లేసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలా రికార్డ్ చేసిందో చూడాలి. అలాగే మనకి నాయిస్ని కూడా ఏమైనా క్యాప్చర్ చేస్తుందో ఎక్కువగా అది కూడా అయితే చూడాలి. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది నాయిస్కి వచ్చేసరికి 33 dBని అయితే క్లెయిమ్ చేస్తుంది. సో చూద్దాం మరి ఇప్పుడు నాయిస్ని ఎలా క్యాప్చర్ చేస్తుందో. ఇంకోటి వచ్చేసరికి దీనికి మనకి ఎటువంటి విండ్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. డైరెక్ట్గా మైక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఏది మనకి రిసీవర్కి వచ్చేసరికి. సో ఇది మొత్తానికైతే దీని ద్వారా నేను ఈ ఆడియోని అయితే రికార్డ్ చేశాను. సో దీన్ని బట్టి క్వాలిటీ ఎలా ఉందనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. నాకైతే మాత్రం బాగుందనిపించింది. అంటే చాలా దూరం ఇప్పుడు నేనైతే ప్రయాణించాను. అక్కడ వరకు అయితే ఇది రిసీవ్ చేసుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.